నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నా సందేశం ప్రారంభం సార్వత్రిక సంఘానికి తప్పకుండా తెలియాల్సిన ఒక ముఖ్య సందేశంతో ప్రారంభిస్తాను. ఓ ప్రశ్నతో ఆ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. మీరెప్పుడైనా మీ కర్నూలు పట్టణంలో వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా సరే వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చాలా తక్కువ మందికి అలా అనిపిస్తుంది కదా. మనకే కాదు, సార్వత్రికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా 90% మంది క్రైస్తవులకు అలాంటి అభిప్రాయము మనస్సు లేదు. కేవలం 10% మందికి అలాంటి అభిప్రాయం ఉంది. ఇక్కడ కూడా అలాంటి 10 మంది ఉండే ఉంటారు. మొట్టమొదటిగా నా మట్టుకు నేను నమ్ముతాను ఏమిటంటే, డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సేవకులు ఎక్కడి వారైనా, వారి విశ్వాసం ఏదైనా, వారి సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నమ్ముతాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి విశాల దృక్పథం సేవకులను చూసినప్పుడు, ఇలాంటి ఆలోచన మీరు ఎప్పుడైనా సరే వారు కూడా క్రీస్తునందు నా కుటుంబం చేస్తుంది. సార్వత్రిక సంఘమంతా క్రీస్తునందు ఒక్క కుటుంబమే అనే విశ్వాసంలోనికి రాకపోతే, మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డంలో సాతాను అనేక అంతరాయాలు కలిగిస్తాడు. మీరు చెప్పండి, ఒక తండ్రికి 4 పిల్లలుంటే ఆ 4 ఒకలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. ఆస్తి తగాదాలు, మాట విభేదాలు, అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. అలా విడిపోయిన అన్నదమ్ములను కూడా సమాజం ఏమంటుందో తెలుసా? వారు ఒక్క కుటుంబమేనండి అంటుంటారు. మీరు చెప్పండి, విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక్క కుటుంబంగానే గుర్తించడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక్క కుటుంబంగానే గుర్తించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? ఒకే తండ్రి పిల్లలు కాబట్టి. అదే నిజమైతే సిద్ధాంతాల పేరట, మినిస్ట్రీస్ పేరట వేరువేరుగా కనబడుతున్న క్రైస్తవుడా, నీకు నాకు కూడా ఒకే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా ఒక కుటుంబంగా గుర్తింపు వచ్చింది. కారణం ఒక తండ్రి పిల్లలైతే మనందరం కూడా ఒక దేవుని పిల్లలమే అని మర్చిపోవద్దు. మనమందరం కూడా ఒక దేవుని పిల్లలమే. ఈ సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి చూశారు, అది ఐడియాలజికల్ ఎర్రర్స్, ఆలోచన విభేదాలు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధిని, జ్ఞానమును, వివేకమునిచ్చినప్పుడు అవి క్లియర్ అయిపోతాయి, అవి సరిచేయబడతాయి. సరిచేయబడిన తర్వాత మనం అనేకుల కొరకు ప్రయాసపడడానికి ప్రేమ ఉండాలి కదా హృదయంలో. ఈరోజు అనేకులు మా దగ్గర సత్యం ఉందంటే, మా దగ్గర సత్యం ఉందని చెప్పి ఒకరినొకరు తృణీకరించుకుంటున్నారు, అవమానించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు. తాము దేవుని పనే చేస్తున్నామనే భ్రమలో ఉండి ప్రేమతో అతుక్కుని ఉండవలసినటువంటి క్రైస్తవ సమాజాన్ని ఇంకా ముక్కలు చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎవరినైనా మార్చాలి అంటే ద్వేషంతో సాధ్యమా, ప్రేమతో సాధ్యమా? నా ప్రభువు ప్రేమతోనే ఈ లోకాన్ని గెలిచాడు. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని మనకు ఒక ఆజ్ఞ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. గుండె నిండా అందరి పట్ల ప్రేమ ఉందనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని సందేశం మన హృదయంలో పోయబడుతుంది. అలా కాకుండా సిద్ధాంతం పట్ల ప్రేమ ఉండి మనుషుల పట్ల ద్వేషం ఉందనుకోండి, సాతాను మనల్ని వాడుకుంటాడు. అవును, మనలో జ్ఞానం ఉంటే సరిపోదు, మనలో జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా జ్ఞానం ఎంతున్నా వ్యర్థతే. ఈ మాట ఎవరన్నారు? సాక్షాత్తు పౌలు భక్తుడు అంటాడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు, వ్యర్థుడు. ప్రేమ లేకపోతే క్రీస్తు వారం కాము అంట. ప్రేమ అమర్యాదగా మాట్లాడదంట, డంభముగా. మరి ఈనాడు చాలా మంది ఒకరినొకరు దూషించుకుంటూ అమర్యాదగా
పేర్లు పెట్టి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ పెట్టి, లేదా వారి సిద్ధాంతాలను గురించి మాట్లాడుతూ ఇంత దూషణగా మారిపోతున్నటువంటి వీరి హృదయాలలో నిజంగానే ప్రేమ ఉన్నట్ట? చూడండి, పునాదిని మరమ్మత్తు చేయడానికి నరుని కోపం ఎప్పటికీ దేవుని నీతిని నెరవేర్చదు. ఒక వ్యక్తిలో 90 మంచి లక్షణాలుండి 10 పొరపాట్లు ఉండొచ్చు. ఆ 10 పొరపాట్లను బట్టి 90 మంచి లక్షణాలను దూషించకూడదు. ఆ 10 పొరపాట్లను కూడా సరి చేయడానికి ఆ 90 లక్షణాలను బట్టి బాధ్యత వహించాలి. అది క్రైస్తవ్యం. పడిన వారిని లేపండి అందరూ కలిసి అన్నాడా? అందరు కలిసి సమాధి చేయండి అన్నాడా? మరి ఈనాటి సమాజం ఏం చేస్తుంది? ఎదుటి వాని సమాధి మీదే పునాది కట్టుకోవాలనే స్వార్థపూరిత బుద్ధి సహజంగానే మన స్వభావంలో ఉంది. అది కయ్యేను నుండే ప్రారంభమయ్యింది. అందుకే మీరు కయ్యేను వంటి వారై ఉండరాదు అని అన్నాడు ఆయన. ఈ చివరి రోజుల్లో మన స్వభావాన్ని, మన ఆలోచన విధానాన్ని దేవుని ఆలోచనకు జతపరచుకోకపోతే మనం చాలా నష్టపోతాం. బుద్ధి లేని సంఘం అయిపోయే ప్రమాదం ఉంది. నేను ఈరోజు మీకు కొన్ని కొత్త విషయాలు చెప్తాను. కొత్తవి అంటే మనకంటే ముందున్న మహాభక్తులు ఎందరో ప్రవక్తలు, అపోస్తలులు మాట్లాడాలనుకొని మాట్లాడడానికి అవకాశం దొరకని విషయాలు. దేవుడే యుగాలలో, తరాలలో మరుగు చేయబడ్డ సంగతులున్నాయి. ఈ భూమి మీద సంఘం లోకానికి వెలుగై ఉంది అనే మాట రాయబడింది. నేను ప్రతి సభలో చెప్తాను, మనం వెలుగులోనే ఉన్నాం కానీ మనమే వెలుగు కాలేదు అంటాను. మనము వెలుగు కావాలంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆయన వ్యభిచారి ముందుకొస్తే ఆయన ఒక మాట అంటాడు, ఏమిటంటే, ఎవరు నీ మీద రాయి వేయలేదా, నేను కూడా వేయను అని అన్నాడు. అమ్మా, ఇక మీదట నువ్వు పాపం చేయకు. మనమైతే అలా కాదు. ఆమె చేసినవన్నిటిని ఎండగట్టి అందరి ముందు అవమానించి ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు మాట్లాడేసి అప్పుడంటాం ఇక మీదట అయినా జాగ్రత్త. ఇలా ఆకాశం నుంచి ఊడిపడ్డ దుర్మార్గులు ఎందరో క్రైస్తవులయ్యారు, అధిక నీతిమంతులు. మనమందరము ఒక కుటుంబమై ఒకరిని ఒకరు సవరించుకుంటూ సరిచేసుకుంటూ ప్రేమ కలిగి అందరినీ పునాది మీద స్థాపించుకోవడానికి పరిశుద్ధాత్ముడే మనకు సహకారి. ఒకరు ఇద్దరు కాదు, సార్వత్రిక సంఘం అంతా కూడా ఒకరిని ఒకరు అవమానించుకొని తృణీకరించడానికి బదులుగా తమలో ఉన్న సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించగలుగుతాడు. అందరు కలిసి చెప్తారా ఆమేన్? స్తుతించేటప్పుడు సిగ్గుపడకుండా స్తుతించడం మంచిది. ఇప్పటి నుంచి ఒక పని చేయండి. మీరు ఏదైనా ఒక కొత్త విషయం విన్నా, ఒక గొప్ప విషయం విన్నా, లేదా ఏదైనా ఒక వాక్యమర్మం మీకు అర్థమైనా, లేదా ఒక వినూతనమైన విషయం మీ ద్వారా ప్రపంచానికి చెప్పడానికి కావలసిన సంగతి దేవుడు మీతో మాట్లాడినా వెంటనే చెయ్యెత్తి బిగ్గరగా స్తుతి చేయండి. తద్వారా మీకు 2 లాభాలు. మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి బిగ్గరగా స్తుతిస్తారో మీ పక్కనే సిగ్గుపడి మొహమాట పడేవారు కూడా మీతో కలిసి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పించునుగాక. 2వ లాభం, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం అర్థమైనప్పుడల్లా చెయ్యెత్తి స్తుతిస్తారో అప్పుడు సాతానుకు ఒకటి అర్థమవుతుంది, మీకు దేవుడు అర్థమయ్యాడు అని. అది మొదలుకొని వాడు మీ మీద అధికారం చేయడానికి భయపడతాడు. ఎందుకంటే ఎవరికి దేవుని జ్ఞానము తెలుసో, ఎవరికి దేవుని సత్యం తెలుసో వారి మీద సాతాను అధికారం చేయలేడు. వారి ముందు వాడు ఏ ప్రయత్నాలు చేసినా దొరికిపోతాడు. వాడి పప్పులేవి ఉడకవు. వాడు అమాయకులను వెతుక్కుంటాడు, మూఢనమ్మకాలు నమ్మేవారిని వెతుక్కుంటాడు, ఆశీర్వాదాలు దేవుళ్ళ వెంట పరిగెత్తే వారిని ఎంపిక చేసుకుంటాడు. కానీ దేవుని జ్ఞానం వెంట, వాక్యం వెంట, సత్యం వెంట పరిగెత్తే వ్యక్తుల్ని సాతాను ఏమీ చేయలేడు. ఒకవేళ వాడు ఏమైనా చేసినా సరే సత్యం అన్నిటి నుంచి స్వతంత్రుల్ని చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీకు దేవుడు అర్థమవుతున్నాడని వాడికి కూడా అర్థం అవ్వడానికి ఇప్పుడు మీరు వాక్యం వింటుండగా మీకు అర్థమైన ప్రతిసారి చెయ్యెత్తి స్తుతించండి. ఆమేన్ ఆమేన్ అన్న వారిని దీవించు ప్రభువా అంటారు. ఇప్పుడు అంటారు.
కలిసి ఒక్క కుటుంబమై పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడదాం. మనం ఇక్కడ ఎవరమైనా సరే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకు చంటి పిల్లలమే. చిన్న పిల్లల మనసు మనకుంటే పరలోక రాజ్యం మనదే అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈనాటి సార్వత్రిక సంఘం అత్యవసరంగా గుర్తించాల్సిన విషయాలు కొన్ని నేను మీతో పంచుకుంటున్నాను. మొట్టమొదటి విషయం, మనందరిలో కూడా ఐడియాలజికల్ ఎర్రర్స్ ఉన్నాయి, సిద్ధాంతపర విభేదాలు ఉన్నాయి. రెండవది, మనలో అనేకులలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే సంగతులు ఉన్నాయి. వీటన్నిటిని మనం కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే మనం నడిచే మార్గం మనకే కరెక్ట్ అనిపిస్తుంది చాలాసార్లు. మనకు స్పృహ కలిగే వరకు, మనకు పశ్చాత్తాపం కలిగే వరకు, ఏది నిజమో మనకు అర్థమయ్యే వరకు మనం నడిచేది తప్ప ఇంకొకటి నిజం కాదు అనే గుడ్డితనం మనల్ని వెంబడిస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసే పని అందరికంటే గొప్పది అనిపిస్తుంది. కానీ దేవుడు దర్శించి, బాబు ఇది నా చిత్తం కాదనేంత వరకు మనం స్పృహలోనికి రాము. అలాగూ ప్రతివాడు తనకు నచ్చింది, తనకు కరెక్ట్ అనిపించింది గొప్పది అనే భ్రమ నుండి బయటికి రావాలి అంటే అసలు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో మనకు తెలిసి రావాలి. ఈ సమస్త భూమి నిర్మాణంలో, మానవ నిర్మాణంలో దేవుని చిత్తం ఏమిటో మనకు తెలియాలి. ఈ చివరి రోజుల్లో దేవుని మనసు తెలుసుకోకుండా మనం దేవుని సంతోష పెట్టలేం కదా. దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా ఆత్మలో వర్ధిల్లడం ఎప్పటికీ సాధ్యం కాదు. నీవు, నేను, మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మనకు కావలసింది దేవుని చిత్తం ఏమిటో తెలియాలి. మనకి దేవుని ఆలోచన విధానం ఏమిటో తెలియాలి. అందుకే ఇర్మియా గ్రంథం 9:24 అంటాడు, నన్ను పరిశీలనగా తెలుసుకోండి, అప్పుడే నేను ఆనందిస్తాను అంటాడు. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడం అంటే ఏమిటి? ఎలా తెలుసుకోవాలి ఆయన్ని పరిశీలనగా? సరే, నేను మిమ్మల్ని ఒక 4-5 ప్రశ్నల వెంట నడిపిస్తూ దేవుని ఉద్దేశాల వైపు నడిపిస్తాను. మీరు ఆలోచించండి. దేవుడు మానవులను పరలోక రాజ్యంలోనే సృష్టించుకుంటే ఈ సమస్యలే ఉండేవా? హలో, ఓ పని చేద్దాం, జాగ్రత్తగా వినండి. అవుననుకోండి, ఇలాగనండి. కాదనుకోండి, ఇలాగనండి. అంతేగాని ఏమడిగినా అలా ఉండకండి. మనం కలిసి నేర్చుకుందాం. మీకంటే ఆత్మీయ జీవితంలో కొన్ని మెట్లు నేను పైన ఉండవచ్చు, కానీ మీతో నడిస్తేనే మీరు నాతో పైకి రాగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం అందరం ఒకరినొకరం కట్టుకునే ప్రాసెస్లో ఉన్నాం. ఒకరినొకరు కూల్చుకోవద్దు. మీకు నచ్చనివెన్నో నా దగ్గర ఉండొచ్చు, నాకు నచ్చనివెన్నో మీ దగ్గర ఉండొచ్చు, ఆయనకు నచ్చకుండా మనమందరము ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయుష్ ఉంది అంటే సరి చేసుకొని బ్రతికి తీరాల్సిందే. ఆమేన్. అందుకు నేనంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అవుతాం. నేర్చుకోవాలి, మార్చుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంకా సంపూర్ణునయ్యానని నేను అనుకోవట్లేదు అంటాడు. ఇంకా నేను సంపూర్ణునయ్యానని అనుకోవట్లేదు, ఇంకా సంపూర్ణునయ్యాను అనుకోవట్లేదు. మనం కొంత అభిషేకం పొందినా, కొన్ని దర్శనాలు చూసినా డైరెక్ట్గా చెప్పేస్తాం, నేను అందరికంటే గొప్పని అనుకుంటాం. లేదు, ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. బైబుల్ విషయంలో నాకు చాలా తెలుసు, దేవుడు నాకు చాలా తెలుసు అనుకునే ప్రతి వ్యక్తికి స్పృహ కలిగించడానికి మాట్లాడుతున్నాను. నువ్వు బైబిల్ని 100 సార్లు చదివినా, బైబిల్ మీద ఒక 100 PhDలు చేసినా, లేదంటే బైబిల్లో ఒక్క వచనం కూడా విడిచిపెట్టకుండా ప్రతి వచనంలో ఉన్న దేవుని మర్మం, దేవుని జ్ఞానం, దేవుని వ్యూహం, పరలోక చట్టం, సాతాను తంత్రాలు, ఇలా ప్రతి విషయం నీకు తెలిసిపోయినా ఇక బైబిల్లో నీవు నేర్చుకోవడానికి ఏమి మిగిలి లేదు అన్నంత ఉన్నతంగా నీకు బైబిల్ అర్థమైపోయిన తర్వాత నీకు అప్పుడు ఒకే ఒక టాపిక్ అర్థమవుతుంది. ఇన్ని అర్థమైపోయిన తర్వాత నీకు అర్థమయ్యే టాపిక్ ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇంకా అర్థమవ్వలేదన్నమాట అని అప్పుడు అర్థమవుతుంది నీకు. అంత ఉన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఒకడు కొంత చరిత్ర తెలుసుకొని, ఒకడు కొంత బైబిల్ని తెలుసుకొని, ఒకడు కొంత జ్ఞానంగా ఆలోచించడం నేర్చుకొని అందరిలో తప్పుపడుతూ ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పగలిగినంత మాత్రాన గొప్పవాడు కాదు, భక్తుడు కాదు. నీకు ముందు దేవుడు అర్థం కావాలి, ముందు నీకు దేవుని ఆలోచన అర్థం కావాలి. దేవుని మనస్సు అర్థం కాకుండా నీకు సిద్ధాంతం అర్థమైతే లాభం లేదు. చాలా మంది అనుకుంటున్నారు ఏమిటంటే బైబిల్ మీద నేను చాలా PhDలు చేశాను, చాలా డిగ్రీస్ ఉన్నాయి. లేదు నాన్న, నీకు దేవుడు అర్థం కాలేదు అనే విషయం అర్థమయ్యేదే బైబిల్ మొత్తం అర్థమైనాక. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్లో ఒక 5గురు లేదా ఒక 6గురు ఒకసారి వేదిక మీదకి రండి, లేదా WCM పిల్లలు వచ్చినా పర్లేదు. కమన్, ఒక 5గురు లేదా ఒక 6గురు త్వరగా వస్తారా పైకి? వెరీ గుడ్.
ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తాను. అలా నిలబడండి ఇద్దరు, ఇలా నిలబడండి ఇద్దరు. క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి జాగ్రత్తగా. దేవుడు తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తం ఒకే వ్యక్తిలో పెట్టాలని దేవుడు అనుకోడు. మొదటి స్టేట్మెంట్. దేవుడు తనలో ఉన్న జ్ఞానాన్ని ఒకే వ్యక్తిలో పెట్టాలని దేవుడు అనుకోడు. ఎందుకు అనుకోడంటే మానవుని ఆయుష్ చిన్నది. ఎవరిలోనైనా దేవుడు మొత్తం పెడితే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అలాగే గతించిపోతుంది. రెండవది, దేవుడు అందరితో సమానంగా ఉండడు. నేను దేవుని సన్నిధిలో ప్రతిరోజు 8:30 గంటల పాటు నా ప్రార్థన జీవితాన్ని 10 సంవత్సరాల పాటు కాపాడుకున్న తర్వాత దేవుడు ఇప్పుడు గడిచిన 9 సంవత్సరాలుగా నన్ను దేశ విదేశాల్లో వాడుకుంటున్నాడు. ఒక 10 సంవత్సరాలు విరిగి నలిగాను. 760 గ్రామాలకు పైగా నేను సువార్త చేయగలిగే కృపనిచ్చాడు దేవుడు నాకు. 612 గ్రంథాల మీద పరిశోధన చేసే కృపనిచ్చాడు దేవుడు. చరిత్ర గ్రంథాలు, మత గ్రంథాలు, అలాగే సైన్స్ గ్రంథాలు ఏవి విడిచిపెట్టకుండా. అంటే అన్నిటిని తెలుసుకొని, అన్నింటిని నేర్చుకొని, అనుదినము విరిగి నలుగుతూ దేవుని చిత్తమేదో దాన్నే చేద్దాం అనేటట్లు దేవుడు సిద్ధపరిచిన తర్వాతే ఈ దీపాన్ని స్తంభం మీద పెట్టాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. భక్తి పెరుగుతున్న కొద్దీ గర్వం తగ్గిపోతుందంట. భక్తి పెరుగుతున్న కొద్దీ శ్రద్ధ పెరుగుతుందంట. భక్తి పెరుగుతున్న కొద్దీ అందరి పట్ల బాధ్యత పెరుగుతుందంట. భక్తి పెరుగుతున్న కొద్దీ అనేకుల పొరపాట్లను సవరించాలనుకుంటామే కానీ దూషించాలనుకోమంట. ఇది భక్తి జీవితం అంటే. కానీ దానికి భిన్నంగా దేవునికి, దేవుని వాక్యానికి సేవ చేద్దామని తోటి సహోదరులనే రకరకాలుగా తూలనాడుతున్నటువంటి ఈ అవగాహన లోపభూయిష్టమైన నేటి సమాజానికి పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఏమిటో తెలుసా? అందరిని ముందు సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించు. అందరిని ముందు ప్రేమ కలిగి ఉండేటట్లు తయారు చేయి. అందరిని ముందు నేర్చుకుని మార్చుకునే వారిగా తయారు చేయి. అందరూ తమ తప్పులు తామే తెలుసుకునేటట్లుగా తయారు చేయి. అందరూ కూడా శిష్యులయ్యేటట్లు తయారు చేయి. వీటన్నిటిని పక్కన పెట్టి అనవసరమైన పని పెట్టుకొని నేను సమాజానికి ఏదో మేలు చేస్తున్నాను, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు ఎత్తి చూపించడం ద్వారా సంఘానికి ఏదో మేలు అవుతుందంటే కాదు. సంఘం మరలా గ్రూపిజంగా మారిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఈ లోకంలో అందరూ అందరిని ఒకేలాగా గుర్తించరు. మీకు తెలుసా, మనం ఎవరిని ఎంత దూషించినా వారిని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎవరిని ఎన్ని తప్పులు పట్టినా వారిని వెంబడించే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? గాంధీజీని చంపాడు గాడ్సే అన్నాం. గాడ్సేకు గుడి కట్టిన దేశంలో ఉన్నాం. రకరకాల కారణాలతో వాళ్ళు ఇదిగోండి గాడ్సే న్యాయం అని ఒకరు, లేదు గాంధీ గారు న్యాయం అని ఒకరు, వారికి అర్థమైన బౌండరీలో ఆగిపోయి ఒకరు ఇంకొకరిని ద్వేషించే పనిలో, దూషించే పనిలో ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజ, నేను మరలా చెప్తున్నాను, ఎవరిని ఎన్ని అవమానించినా, ఎన్ని దూషించినా వారిని వెంబడించే వాళ్ళు ఉంటారు. అదే సత్యమే అర్థమయ్యేటట్లు చెప్పి, సత్యమే క్లియర్గా వారు తెలుసుకునేటట్లు చేస్తే అందరూ మారుతారు. వెంబడించే వారు కూడా సత్యంలో నడుస్తారు. అందరిని సర్వసత్యంలో నడిపించగలుగుతాం. ఆమేన్. మనిషికో మాట. మరి మీకు ఆ విషయం తెలిసినప్పుడు నేను మరలా చెప్పను. ఏదైనా ఒక గొప్ప విషయం విన్నప్పుడు, ప్రపంచం గుర్తించాల్సిన విషయం విన్నప్పుడు, అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు విన్నప్పుడు మీ స్తుతి అనివార్యం అవ్వాలి. మీరు స్తుతించిన ప్రతిసారి పక్కవాడు గుర్తించాలి, ఆహా ఈ పదాన్ని నేను కూడా జాగ్రత్తగా వెంబడించాలి అని. అందుకే నేను చెప్తున్నాను, మీ స్తుతి చాలా పని చేస్తుంది. ఆనాటి స్తుతి ఎరుకొని కోలుస్తే ఈనాటి స్తుతి అజ్ఞానాన్ని కూల్చునుగాక. ఆమేన్. స్తుతించిన ప్రతిసారి బిగ్గరగా చెయ్యెత్తి స్తుతించండి. మీరు శిష్యత్వం కలిగి చెప్పిన మాట నెరవేర్చగలిగే శిష్యత్వం మీకుంటే దేవుడు మీ తగ్గింపును చూస్తాడు. ఆమేన్. ఇంకొక విషయం చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుని చేత, జ్ఞానము చేత ఎవరైతే నడిపించబడుతుంటారో వారిని లోకంలో ద్వేషించే గుంపు కూడా ఒకవైపు ప్రయాణం చేస్తుంది కాదా? కాబట్టి వీళ్ళు రకరకాల మాటలు అంటారు, రకరకాల నిందలు అంటారు. ఎందుకు అంటారంటే అది సాతాను ప్రయత్నం. ఏ వ్యక్తినైతే దేవుడు వాడుకుంటాడో ఆ వ్యక్తి మాటలు అందరూ వినకుండా చేయడం సాతాను ప్లాన్. ఇప్పుడు దేవుడు ఒక పాత్రను పంపించి అందులో జీవం పెట్టాడు. నీ చేతులతోనే ఆ జీవాన్ని తృణీకరించేటట్లు సాతాను చేయాలి. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పాత్ర మీద బురద జల్తాడు. నీవు అధిక నీతిమంతురాలివి, అధిక నీతిమంతుడవు కదా, ఆ పాత్ర మీద బురద కనబడితే ఆ పాత్రలో ఉందేమిటో కూడా చూడం. ఏం చేస్తాం మనం? చిచ్చి ఈ పాత్రకు బురద అంటింది, ఇది కరెక్ట్ కాదు. ఈ వ్యక్తిని గురించి 10 మంది 10 రకాలుగా చెప్పారు, ఈ వ్యక్తి కరెక్ట్ కాదు అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం.
లోకంలో మనం చదువుకునే వేళ స్కూల్లోనే నేర్పించారు, వినదగునెవరు చెప్పినా వినినంతనే వేగిరపడక వివరింపదగును. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వస్తే మనిషే కాదని ఈ లోక నీతి చెప్తుంటే నా దేవుడు కూడా అన్నాడు, వేలు చూపును బట్టి తీర్పు తీర్చకు, వినువాడు వినుదానవు మాత్రమై ఉండక పరిశీలించు, ఫలమును బట్టే గుర్తించాలి. మీరు చెప్పండి, చెట్టు మంచిదని ఫలాన్ని బట్టి గుర్తించాలా? చెట్టును బట్టే చెట్టు మంచిదని గుర్తిస్తామా? అలా కాకుండా మనం పండు తీసుకొని ఫలం కొరికిన తర్వాత ఏమంటాం తెలుసా? చెట్టు ఫలం మంచిది అంటాం. అలా కాకుండా చెట్టును కొరికి ఎవడైనా ఈ చెట్టు మంచిది అంటాడా? ఇప్పుడు దాపురించింది అలాంటి వ్యవస్థ. ఫలము చూడు, భక్తునిలో ఫలము చూస్తే అతడు భక్తుడా భ్రష్టుడా నీకు అర్థమైపోతుంది. 10 మాటలు సాతాను పుట్టించగలడు, 10,000 మాటలు పుట్టించగలడు. ఫలము పుట్టించేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు స్థిరముగా సరిగ్గా దేవునికి నచ్చినట్లు బ్రతుకుతున్నప్పుడు అతని జీవితంలోని ఫలం అనేకుల్ని ప్రభావితం చేస్తుంది, అనేకుల్ని దేవుని ఉద్దేశాల వైపు నడిపిస్తుంది, అనేకుల్ని ఆత్మాభిషక్తుల్ని చేస్తుంది, అనేకుల్ని ప్రార్థనా పరులను చేస్తుంది. అందరినీ అర్థం చేసుకునగల ఉన్నతమైన బుద్ధిని కలిగించేది ఆత్మదేవుని ఫలం. సమాధాన పరచువారు ధన్యుల, వివాదాలు పుట్టించువారు ధన్యుల. మరి నేటి సమాజంలో ఒకరిని కూర్చో ఒకరు దుర్మార్గంగా మాట్లాడే ఛానల్స్ని మీరు ఎందుకు వెంబడిస్తున్నట్టు? ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి మాట్లాడుతుంటే ఎందుకు వింటున్నట్టు? ఒక సేవకుడిని ఇంకో సేవకుడు తిడుతుంటే ఎందుకు వెంబడిస్తున్నట్టు? అలాంటి నికృష్టమైనటువంటి ఛానల్స్ని మీరు లైక్ ఎందుకు చేస్తున్నట్టు? సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తున్నట్లు చెప్పనా? దురద చెవులు ఉన్నాయి కాబట్టి, రేపు ఎవరి గురించి చెబుతారో విందాము అనే ఆసక్తి ఉంటుంది కాబట్టి. ఆయన అంటాడు నన్ను పరిశీలించు, మనం అంటాం పక్కోన్ని పరిశీలించి వాడిని బయట పెడితే దేవుడు హ్యాపీ అని. పిచ్చోడా, బయట ఉన్నోన్ని దేవునిలో నాటడం నేర్చుకో, అప్పుడు దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పులు పడుతూ పోతుంటే నీ తల్లిదండ్రుల్లో కూడా నీకు తప్పులు కనబడిపోతాయి. అదే నువ్వు అర్థం చేసుకుంటూ పోతే అందరినీ దేవునిలో స్థిరపరచడం నేర్చుకుంటావు. అపోస్తలులు ప్రవక్తలు అందరికంటే మిక్కిలి శ్రేష్ఠులైన బలహీనులకు బలహీనులుగాను బలవంతులకు బలవంతులుగాను అందరికీ అందరి వారుగాను ఉండి దేవుని కొరకు 1000 ఆత్మలను సంపాదించారు. ఇలాంటి ఒక ఆలోచన విధానం మనకు లేకపోతే, ఇలాంటి ఉన్నతమైన ఐడియాలజీ మనకు లేకపోతే మనం మన ఆత్మీయ జీవితాన్ని నష్టపోవడంతో పాటు బుద్ధి లేని సంఘంగా ఉండిపోతాం. ఒకరోజు దేవుని దగ్గరకు వచ్చి నీ పేరిట ఎన్నెన్ని చేశానో తెలుసా, ఎంత గొప్ప పరిచర్య చేశానో తెలుసా అంటే దేవుడు అంటాడు అసలు నువ్వెవరో నాకు తెలీదు, నీకు నచ్చినట్లు నువ్వు చేసి నా సేవ అనుకున్నావు. బైబిల్లో రాయబడింది మనుషులను చంపి కూడా దేవుని సేవే అనుకుంటారంట. ఈరోజు చూడండి, మనుషుల్ని దూషించి ద్వేషించి అవమానించి దేవుని సేవే అని భ్రమపడుతున్నారు. మరలా వీరు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? యేసు ప్రభు పరిశీలన శాస్త్రం అనలేదా? ఆనాడు వాళ్ళని ఇలా అనలేదా? దేవుడు వీళ్ళని ఇలా అనలేదా అంట. దేవుని స్థాయికి నీ స్థాయికి ఎంత వ్యత్యాసం ఉంది బాబు. దేవుడు దుష్టుడు తన దుష్టత్వమును బట్టి నశించడం నాకు ఇష్టం లేదని 2 చేతులు జాచి వారిని పిలుస్తున్నాడు. దేవునిలో ప్రేమ ఉండే గద్దించాడు. దేవుడు అనేక సార్లు అవకాశం ఇచ్చి గద్దించాడు. దేవుడు పదే ప్రవక్తల్ని పంపించి చెప్పి గద్దించాడు. కానీ నీ నుంచి ఒక్క ప్రయత్నం కూడా జరగకుండా ఒకరిని దూషించి ద్వేషించడం ద్వారా ఏంటి లాభం? ఏమండి, ఉదాహరణకి స్త్రీలు తల మీద కొంగు వేసుకొని ప్రార్థన చేయాలి అనే సబ్జెక్టే నేర్పించడానికి కొందరిని అవమానిస్తే తప్ప ఆ సబ్జెక్ట్ ప్రపంచానికి అర్థం కాదా? నువ్వు తల మీద కొంగు వేసుకోకుండానే చాలాసార్లు భూమి మీద ప్రార్థన చేసావు, పరలోకానికి రాకు అంటాడా దేవుడు? సిస్టమేటిక్గా ఉండడం నేర్పించడానికి సిస్టమ్ని పాడు చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ అది, చాలా ఇంపార్టెంట్ అది. ఏ సిద్ధాంతమైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, బోధించడానికి ఓపికతో ప్రేమతో ఉంటేనే ఆత్మదేవుడు పనిచేస్తాడు. అలా కాకపోతే ఎప్పటికీ దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరదు. మనం బ్రతుకుతాం, మన పిల్లలు బ్రతుకుతారు, పిల్లలు బ్రతుకుతారు, అందరూ సాతానుతోనే బ్రతుకుతారు. బైబిల్ సెలవిస్తుంది వాడి సింహాసనం దగ్గర కాపురం చేస్తున్నారంట. ఎంత దౌర్భాగ్యం ఇది! వాడి అధికారంలో ఉందంట నేటి ప్రపంచం, అదే సింహాసనం దగ్గర సంఘం కాపురం చేస్తుంది. ఎందుకంటే మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి రెబల్ మైండ్ సెట్ మొత్తం వాడి నుంచి వచ్చింది. ఇలా ఎప్పుడో ఒకరిని విమర్శించి దూషించే పని పెట్టుకున్నప్పుడు కొందరు భక్తిహీనులు, కనీసం ప్రార్థన తెలియని వాళ్ళు, వారికి ఏదైతే నచ్చుతుందో స్వాభావికంగానే ఇష్టపడతారు ఒకరిని దూషించడానికి. అలాంటి వారందరూ ఒక గుంపుగా మారి అందరిని అవమానిస్తూ కామెంట్లు పెట్టడం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తిలో ఏదైనా ఒక విషయం తప్పుగా మీకు కనబడితే అది నిజమో కాదో తెలిసే వరకు ఓపికతో ఉండాలి, అభిప్రాయాలు మార్చుకోకూడదు. రెండవది, ఆ వ్యక్తి దేవుని చేత వాడబడుతున్నది నిజమైతే పొరపాటుగా మనం ఆటంకంగా వెళ్ళకూడదు.
మోషే భక్తుడు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు కోరావు అభిరాములు అతనితో కలిసి అతని సైన్యం అంతా కూడా అతని మీద తిరుగుబాటు చేశారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆనాడు మోషేకు ఉందంటే, ఒకవైపు అహరోను, మరొక వైపు మిరియాము కూడా సపోర్ట్ గా లేరు. ఒంటరిగా నిలబడ్డారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మోషే జీవితంలో ఉంది. మొత్తం అందరూ అయోమయంలో ఉన్నారు. మోషేని సపోర్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం దొరకలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో అప్పటికే మిశ్రిత జనం ఉన్నారు. అంటే ఐగుప్తుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే వేరే ఇతర దేశస్తులకు సంబంధించిన కూషు దేశస్తులు ఉన్నారు. ఇలా రకరకాల దేశస్తులు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. వారు పదే వారిని డామినేట్ చేస్తున్నారు. ఇది న్యాయమా, అది న్యాయమా అని పదే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పెద్దల ఆలోచనల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్యులను వివాహం చేసుకోనకూడదని మోసే చెప్పిన ఆజ్ఞకు విరుద్ధంగా మోసేనే ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుంటే మొత్తం వాళ్ళందరూ వచ్చి, చూడండి అతనికి ఒక న్యాయం, మీకొక న్యాయమా, ఇదెక్కడి న్యాయం అని చెప్పి ధ్వజమెత్తితే మోషే పక్షాన నిలబడి మాట్లాడడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదు. ఆ రోజు మోషే ఒంటరివాడు. ఏమన్నాడు తెలుసా? సాగిలపడి నమస్కరించి అన్నాడు, అన్నలారా, నేను ఆయనకు తెలియకుండా ఏదే చేయలేదు, ఆయన్ని అడుగుదాం రండి, నేను చేసింది తప్పో ఒప్పో ఆయనే చెబుతాడు అన్నాడు. ఒకవేళ నిజంగానే వారు వెళ్ళి గుడారం దగ్గర నిలబడి ఉంటే దేవుడు తప్పకుండా దర్శించి చెప్పేవాడు, మోషే నా ప్రవక్త. రెండవది, మోషే జీవితంలో రాబోతున్న క్రీస్తు జీవితాన్ని చూపించాలనుకుంటున్నాను. మూడవది, ప్రవక్తల్ని విరిగి నలగొట్టే కదా నా మనసు మీకు చెబుతున్నాను. మోషే అన్య స్త్రీని చేసుకోవడం అనగా క్రీస్తు అన్యులను కూడా తన వారిగా చేసుకోబోతున్నాడనే సూచన. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చూడండి, హోషేయ భక్తుని జీవితంలో చూస్తే వ్యభిచారిని వివాహం చేసుకోమన్నది దేని కొరకు? ఆయన మనసులో ఎంత బాధపడుతున్నాడో ఇశ్రాయేలు ప్రజల పట్ల అది చూపించడానికి. యెహెజ్కేలు భక్తునికి వన్ సైడే పడుకొని ఉండమని ఎందుకు చెప్పాడు? ఆయన మానసికంగా తన ప్రజలను బట్టి ఎంత కృంగిపోతున్నాడో చెప్పడానికి. యోనా భక్తుని జీవితంలో కూడా అలాంటి సూచనే కనబడుతుంది. ఇలా ప్రవక్తలందరి జీవితంలో చూడండి, దావీదు క్రీస్తుకు ముంగుర్తని, యోసేపు క్రీస్తుకు ముంగుర్తని, సొలొమోను క్రీస్తుకు ముంగుర్తని, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలోనే క్రీస్తుకు ముంగుర్తని ఎందుకు ప్రస్తావించారంటే, రాబోతున్న వాని గుర్తులు ప్రవక్తల జీవితాల్లో చూపిస్తాడు దేవుడు. ఆమెన్. రాబోతున్న వాని గుర్తులు ప్రవక్తల జీవితాల్లో చూపించడం అనివార్యం. కానీ దాన్ని గుర్తించడానికి బదులుగా ప్రవక్తలు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా రూల్ని బ్రేక్ చేశారు అని చెప్పి చాలా మంది రాళ్లతో కొట్టి చంపేశారు అన్నాడు. గుర్తించలేకపోయారు దేవుని జ్ఞానాన్ని, గుర్తించలేకపోయారు దేవుని ఉన్నతమైన కార్యాన్ని. ఇలాంటి దుస్థితిలో నేడు కూడా నోటి మాటలతో రాళ్లతో కొట్టిన దాంతో సమానంగా తయారయ్యారు. వెనక ముందు ఆలోచన లేకుండా ప్రయాణం చేస్తున్నారు. వద్దు 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 వద్దు, ఆయన ఇంకెంతమంది ప్రవక్తల్ని పుట్టించాలి, ఇంకెంతమంది భక్తుల్ని పుట్టించాలి, ఇంకెంతమంది బోధకుల్ని పుట్టించాలి, ఇంకెంతమంది అభిషక్తుల్ని పుట్టించాలి. సాతాను మన ఆలోచన విధానాన్ని ఆధారం చేసుకుని ఎందరో భక్తుల్ని సమాధి చేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, భక్తులందరిలో ఏవో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. భక్తులందరూ ఏవో కొన్ని పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటారు. భక్తుల్లో లోపములు కనబడతాయి. కానీ గుర్తుంచుకోండి, రాకడ ఈ భూమి మీద సంభవించడానికి ముందు వారి లోపములన్నిటినీ దేవుడు క్లియర్ చేస్తాడు. ఆమెన్. ముఖ్యమైనవన్నిటిలో వారు సరిగా ఉన్నప్పుడు కొన్ని సాధారణమైన వాటి విషయంలో తొందరలోనే మార్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక విషయం చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. ఒకసారి ఒక సేవకుడు తన భార్యతో కలిసి తన పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. వెంటనే మన వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి దేవుని ధనమును ఎంత లగ్జరీగా వాడుకుంటున్నారో, దుబారా చేస్తున్నారు, చూశారా? విశ్వాసులేమో బీదలు, సేవకులేమో ధనికులంట అని చెప్పి వన్ సైడ్ మాట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాం. మర్చిపోకండి, సేవకులు అనగా దేవుని రాజ్యంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు రాత్రి పగళ్ళు వాడుకునే వ్యక్తులు ఒకరోజు ఒక చోట సంవత్సరం పాట తిరుగుతూ ఉండేటువంటి వారి సేవా జీవితంలో తమ సొంత పిల్లలకు న్యాయం చేయలేని సందర్భాలు చాలా ఉంటాయి. మొదటి విషయం, పిల్లలతో సమయం గడపలేరు. రెండవది, భార్యతో సమయం గడపలేరు. ఇలాంటి సందర్భాలలో వారు రాత్రి పగళ్ళు ప్రయాణంలో భార్యని వెంటనే కారులో పెట్టుకొని, పిల్లల్ని వెంటనే కారులో పెట్టుకొని సభలకు తిరగలరా? అన్నిసార్లు ఉదయం లేస్తే పిల్లలకు స్కూల్ ఉంటుంది, వాళ్ళందరినీ సిద్ధపరచాల్సిన బాధ్యత ఏమో భార్యకు ఉంటుంది. ఈ కారణం చేత ఏవైనా ముఖ్యమైన సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో కుటుంబాన్ని తీసుకొని వెళ్ళడం సాధ్యపడదు. ఇలాంటప్పుడు విదేశాలలో సేవ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు రండి మనం కుటుంబం అంతా కలిసి వెళ్ళిపోదాం.
ఈ సంవత్సరం అంతా మీకు టైం ఇవ్వలేదు, మీకు ఒక విలువైన టైం ఇస్తాను. ఎన్ని కోట్లు ఇచ్చినా నేను రుణం తీర్చలేని ఉన్నతమైన పని చేస్తున్నాను, కానీ నా ప్రేమను మాత్రం మీకు ఇవ్వలేకపోయాను. ఎన్ని కోట్లు ఇచ్చినా నేను కూడా మీ రుణం తీర్చలేను. కనీసం మీకోసం కొంచెం మంచి టైం, క్వాలిటీ టైం ఇస్తాను, దాని కొరకు ఎంత ఖర్చైనా పర్లేదు అని కూతురునో కొడుకునో భార్యనో తీసుకుని విదేశాలకు వెళ్ళి వారికి అన్నీ చూపించేసి సంవత్సరానికి సరిపడ ప్రేమను ఒక 10 రోజులు అక్కడ తిరిగి చూపిస్తే ఏం తప్పైంది బాబు? సేవలో అలాగే ఉండి సేవకుడు చనిపోతే పిల్లలకు జ్ఞాపకంగానే మిగిలిపోతుంది కదా తండ్రి ప్రేమ, అవునా కాదా? ఒక తల్లి ఉన్నారు. చాలామంది సేవకుల జీవితం వెనకాలన్న గాయాన్ని చూడరు చాలామంది. ఒక తల్లి అయితే ఒక సేవకుని పొగిడినందుకు ఆమెని రకరకాలుగా అవమానించేశారు, రకరకాల మాటలు అనేశారు. తప్పు. ప్రతి వ్యక్తులు ఒక్కొక్క కోణంలో కొందరిని గుర్తిస్తారు, కొన్ని కోణాల్లో మనం కొందరిని గుర్తించాం. దేవుడు అందరికీ ఒకే విధమైన ఉద్దేశము, జ్ఞానం ఇవ్వలేదు. అందరం అన్ని పరిచర్లను అర్థం చేసుకున్నప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. ఒక గొప్ప దైవజనురాలు ఎందరో యవనస్తులను దేవుని వాక్యంతో ప్రభావితం చేసినటువంటి ప్రసంగాలతో, దేవుని ఆలోచన విధానాలతో అనేకుల హృదయాలను కదిపినటువంటి ఒక ఉన్నతమైన దైవజనురాలు నేడు వృద్ధాప్యంలో ఉన్నా సరే ఇప్పటికీ తన ఆత్మ ఉన్నతమైన శక్తితో నింపబడి ఉన్నటువంటి స్త్రీ. తనతో మాట్లాడినంత సేపట్లో 10 వచనాలతోనే మాట్లాడుతుంది. ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని వాక్యంతోనే నింపుతుంది. ఆమె జీవితం అంతా వాక్యబోధే. అలాంటి ఒక దైవజనురాలు నాతో మాట్లాడుతూ ఒక మాట అనింది, నానా, పిల్లలతో సమయం గడపడం చాలా ఇంపార్టెంట్, కుటుంబంతో సమయం గడపడం చాలా ఇంపార్టెంట్. సేవ చేస్తూ మనకేమైనా అయితే పిల్లలకు ప్రేమ జ్ఞాపకంగానే ఉండిపోతుంది కదా, పిల్లలతో గడపాలి అని చెప్పి తమ అనుభవాన్ని చెప్పింది. ఏమనిందో తెలుసా? మా నాన్నగారు కూడా ఇలాగే రాత్రి మగళ్ళు పరిచర్య అని చేస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి ఇంటికి వస్తే ఆయన కూడా సేవకుల్లో ఒక సేవకుడు ఇంటికి వచ్చాడు అనిపించేది మాకు. మా నాన్నగారు ఇంటికి వచ్చాడు అనిపించేది కాదంట, ఒక పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు అనిపించేదంట. పాపం ఆవిడ ఒక పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. ఆయన అంత ఖచ్చితంగా, అంతగా విరిగినలిగి, అంత త్యాగపూరితంగా సేవ చేశారట. నాన్నగారి ఇంటికి వస్తే ఒక పాస్టర్ గారి ఇంటికి వచ్చారు. ఎలాగో పాస్టర్ గారు ప్రార్థనకి ఇంటికి వస్తారు కదా, అలాగే ఈయన కూడా పాస్టర్ గారు వచ్చాడనే ఫీలింగే ఉండేదంట. అంత బలమైనటువంటి బాండ్ లేదంట వాళ్ళకి, అంత స్థిరమైన బంధం లేదంట వారికి. క్రీస్తు కొరకు, సంఘం కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు చాలా మంది తమ సంతోషాలను పోగొట్టుకున్నారు. తమ పిల్లల సంతోషానికి వారే తమ నిర్ణయాలతో అడ్డుగా నిలబడ్డారు. ఆవిడంటది, మా నాన్నగారి ఇంటికి వచ్చినప్పుడు మాకు మా నాన్న వచ్చాడు అనిపించేది కాదు, పాస్టర్ గారు ఎవరో వచ్చారనిపించేది. అలా ఉండేది మాకు ఆయనకు మధ్యలో బంధం. కానీ ఆయన మాకు ఎన్నో పద్ధతులు మా అమ్మగారి ద్వారా నేర్పించారు, మా జీవితాలు బాగున్నాయి, మమ్మల్ని భక్తిలో నడిపించారు, అంతా బాగుంది. కానీ ఆయనతో సరైన బంధం, దేవుని రాజ్య నిర్మాణం కొరకు ఆ విధంగా వారి జీవితాలు గడిచిపోయాయి. ఇప్పుడు చెప్పండి, మీరు సరిగ్గా ఇప్పుడు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితిలో సేవకుడు తన భార్యతో, తన పిల్లలతో కొంత ఖర్చు పెట్టో, కొంత సంతోషంగా ఉంటో, అలా వారి కుటుంబానికి సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తే నీకేంటి నష్టం? ఓర్చుకోలేని తనమా? అర్థం చేసుకోలేని అజ్ఞానమా? నేను ఒక మాట చెప్తాను, చాలాసార్లు మనకు ప్రాసెస్ నచ్చదు. చాలాసార్లు మనకు ప్రోగ్రెస్ బాగుందా లేదా అదొక్కటి చూడు చాలు. అందరి ప్రాసెస్ ఒకలా ఉండదు, అవునా? చాలాసార్లు మనకు ప్రాసెస్ నచ్చదు. ప్రోగ్రెస్ బాగుందా? ఆ వ్యక్తి ద్వారా ఇంకా వందల వేల మంది యవనస్తులు రక్షించబడుతున్నారా? ఆ వ్యక్తి ద్వారా విశ్వాసులు బలం పొందుతున్నారా? ఆ వ్యక్తి ద్వారా అనేకులు ప్రార్థన పరులు అవుతున్నారా? ఆ వ్యక్తి ద్వారా అనేకులు దేవునితో జతపడుతున్నారా? లోకము నుండి బయటకు వచ్చేసి దేవునిలో స్థిరపడుతున్నారా? ఆ వ్యక్తి ప్రజల్ని బలపరుస్తున్నా? ఇవి పట్టించుకో, మిగతావన్నీ ఎందుకు మనకి? అలాగైతే ఒకప్పుడు శాంతి దూతగా పిలువబడ్డటువంటి వ్యక్తి కేఏ పాల్ గారు కదా, ఇప్పుడు ఆయన్ని కూడా అన్నాలా? ఇప్పుడు మీకు ఎందుకండి అంత పెద్ద విమానం? దేశ ప్రధానులకు కూడా లేని విమానాలు మీకెందుకు సార్? ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరై నాతో ఒక నెల రోజులు ఉండి చూడండి రా అనేవాడేమో. అప్పుడు ఒక నెల రోజులు నాతో ఉండి చూడు,
నేను లగ్జరీగా ఉండడానికి ఈ షూటు బూటు ఈ విమానాల్లో తిరగడం కాదు. నేను రాజులు, ప్రధానులు, అధికారులు, దేశంలో ఉన్నటువంటి అగ్రనాయకుల్ని కలిసినప్పుడు నేను బీదగా వెళితే వారు నన్ను గేటు దగ్గరికి కూడా రానివ్వరు. కానీ ఈరోజు నేను ఈ పెద్ద విమానంలో వెళ్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. మొదటి విషయం. రెండవది, నేను విమానం వేసుకొని ఇంత పెద్ద విమానంలో ఒక్కనే పోను, అలాగని ఒక్కనే తిరిగి రాను. ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా వెళ్తే తిరిగి బీదగా ఉన్న దేశానికి నేను చారిటీ చేయడానికి, లేదంటే ఎవరైనా అనాథలకు చారిటీ చేయడానికి నేను వెళ్ళిన విమానం నిండా ఆ దేశము నుండి కావలసిన వస్తువులన్నీ నింపుకొని తిరిగి బీదగా ఉన్న దేశంలో నా ప్లేన్ ల్యాండ్ అవుతుంది అని చెప్తాడు ఆయన. ప్రాసెస్ నచ్చకపోవచ్చు నాన్న, ప్రోగ్రెస్ చూడు, ప్రోగ్రెస్ చూడు. పరిశుద్ధాత్మదేవుడు ఆనందపడే ప్రోగ్రెస్ కనబడుతుందా లేదా చూడు. అన్నీ బాగున్నాయి కానీ సార్ ఇది ఒక్కటి బాగాలేదంటావు. ఆ ఒక్కదాని కొరకు అన్నిటినీ అందరినీ అవమానించే పని ఎందుకు పెట్టుకోవాలి? ఆ ఒక్కటి కోసం అయితే దేవుణ్ణి అడుగు, సరి చేస్తాడు దేవుడే. నేను 15 సంవత్సరాల క్రితం చాలా మందిలో తప్పులు చూశాను, పొరపాట్లు చూశాను. ఇదొక పొరపాటు, ఇదొక పొరపాటు, ఇదొక పొరపాటు. వాళ్ళకి ఎలా చెప్దాం? అయ్యో నా సహోదరుడికి ఎలా చెప్దాం? ఈ మిస్టేక్ వారికి ఎలా అర్థమవుతుంది? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. దేవా ఎలాగైనా వారికి అర్థమయ్యేటట్టు చెప్పు. నేనేమో చిన్నవాడిని, నేను వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేను, వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడలేను, చివరికి ఫోన్ నంబర్ కూడా దొరకదు. కలిసి మాట్లాడదామంటే కుదరదు. 15 సంవత్సరాల క్రితం సంగతి. నేను చిన్న సేవకుణ్ణి. ఎలా ప్రభువా అన్నాను, ప్రార్థన చేశాను. 15 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళే నాకు ఫోన్ చేసి మాట్లాడే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. వాళ్ళే నాతో సహవాసం చేసే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. వారే తమ ఆలోచనలు నాతో పంచుకునే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని ఆలోచించే స్థాయికి తీసుకొచ్చాడు. వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చాడు. వారు నాకు ఇప్పుడు స్నేహితులు అయ్యారు, మిత్రులు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారితో మాట్లాడి చెప్పాను, ఈ విషయంలో 15 సంవత్సరాల క్రితమే మీతో చెప్పాలనుకున్నాను. ఇది మార్చుకుంటే వాక్యానికి అనుకూలం అవుతుంది, దేవునికి అనుకూలం అవుతుంది, ఒకసారి ఆలోచించండి అని చెప్తే వారు చాలాసేపు మాట్లాడి పేపర్ మీద రాసుకొని కొన్ని డౌట్స్ కూడా నన్ను అడిగి, వాక్యాధారాలు అడిగి, మరలా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వారి జీవితాల్లో మార్చుకున్న సందర్భాలను నేను చూశాను. ఆమెన్. వారి పేర్లు ప్రస్తావించడం సభా మర్యాద కాదు. అలాగని చెప్పి పెద్దవాళ్ళతో నాకు పరిచయాలు ఎదుగుని వాళ్ళతో ఉన్నాయి వీళ్ళతో చెప్పుకోవడం కూడా మంచి సభ్యత కూడా కాదు. అందుకని నేను అలాంటి ప్రస్తావన ఎక్కడ చేయను, ఎప్పుడు చేయను. ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటే అది గొప్ప విషయమే, కానీ నేను చెప్పుకుంటే అది వారికి మంచిది కాకపోవచ్చు. ఇలా అనుకొని తగ్గించుకోవాలి, అప్పుడు ఇంకా హెచ్చిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు చాలా మంది ప్రాసెస్ నచ్చదు. ప్రోగ్రెస్ దేవుడు అనుకున్నట్టు ఉందా లేదా చూసి, ఎక్కడ ప్రోగ్రెస్ పాడవుతుందో దాని కొరకు ఇంకా ఆలోచనకర్త అయిన దేవుడు మనకున్నాడు, ఆలోచన చెప్పమని అడుగుదాం. ఆమెన్. ఇలా ఎన్నో విషయాల్లో మనల్ని మనం సరి చేసుకోవాలి. అందుకు నేను ఇప్పుడు ఈ ఉదాహరణ కూడా చూపిస్తాను, వినండి. దేవుడు తనలోని జ్ఞానాన్ని ఒకే వ్యక్తికి ఇవ్వకుండా పంచి ఇచ్చి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. కృపావరాలు పంచినట్లే ఆయన ఏం చేస్తున్నాడంటే అందరితో సమానంగా ఉండడం కుదరట్లేదు దేవునికి. అందరితో సమానంగా ఉండడు దేవుడు. అదేంటి సార్ అంత మాట అన్నారు అంటారేమో. సరే, మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట అంటాను. ఆయన అందరినీ సమానంగా చూసుకోగలడు. ఆయన అందరినీ సమానంగా చూసుకోగలడు, సాటిస్ఫైయా? కానీ ఆయనే స్వయంగా అందరితో సమానంగా ఉండలేడు. ఇప్పుడు అర్థమైందా? ఇండివిజువల్గా ఉండడం ఆయన అందరితో ఒకేలా కుదరదు. ఉదాహరణకి ఏలియాతో ఉన్నట్టు మోషేతో ఉన్నాడా? మోషేతో ఉన్నట్టు ఎలీషాతో ఉన్నాడా? ఎలీషాతో ఉన్నట్టు తిమోతితో ఉన్నాడా? అబ్రహాముతో ఉన్నట్టు వీళ్ళందరితో ఉన్నాడా? లేడే. అందరితో ఒకేలా లేడు. అందరి అనుభవాలు వేరు. 40 రాత్రింపగళ్ళ అనుభవం ఎలా ఉంది అని అబ్రహాం నేర్చుకోవాలంటే ఎవరిని అడగాలి? మోషేని అడగాలి. ఆత్మతో కొనిపోబడిన అనుభవం ఎలా ఉందని అడగాలంటే అబ్రహాం కూడా ఎవరిని అడగాలి? ఏలియాని అడగాలి. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యములు వేరు, అద్భుతములు వేరు, అనుభవాలు కూడా వేరే. కాకుల ఆహారం ఎలా వచ్చింది, ఆ నది ఒడ్డున నువ్వు అన్ని రోజులు ఎలా ఉన్నావు, దేవుడు ఇంకా ఏమేం చేశాడో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? పౌలు భక్తుడు తన హృదయంలో ఉన్న సంగతులు బోళ్ళని చెప్పుంటాడు కదా. ఎలీషా చెప్పు అంటే ఎలీషా ఏం చెప్తాడు? నాకు పౌలు తెలియదంటే ఎవరిని అడగాలి? తిమోతిని అడగాలి. తిమోతిని అడగాలి.
ఏలియా హృదయం చెప్పు అని ఎవరిని అడగాలి? కాబట్టి మనం ఎవరో చెప్పిన మాటని ఎవరినో అడుగుతాం. ఒక సేవకుడు ఒక స్టేట్మెంట్ తప్పిస్తే మరలా ఆ సేవకుడిని అడగాలి. అడగడానికి నువ్వు రీచ్ అవ్వలేనంత గొప్ప స్థాయిలో ఆ వ్యక్తి ఉంటే 3 పనులు చేయొచ్చు. ఒకటి, ఒక లెటర్ రాసి వారి ఆఫీస్కి పంపించవచ్చు. రెండోది, వారి ఆఫీస్ నంబర్కి ఫోన్ చేసి లెటర్ పంపించాను, నా డౌట్ క్లియర్ అవ్వలేదని రెండవసారి మెన్షన్ చేయొచ్చు. లేదా మూడవసారి, దయచేసి ఒక్కసారి నాకు ఆయన కలిసే అవకాశం ఇవ్వండి, ముఖ్యమైన విషయం మాట్లాడాలని అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ టైం ఇచ్చే సమయంలో, అందరితో మాట్లాడే టైంలో దేవుడు చెప్పిన విషయాలు ప్రపంచానికి పరిచయం చేయడానికి సమయం సరిపోదు. కాబట్టి ఒకరోజు ఒక దగ్గర, ఒకరోజు ఒక దగ్గర, ఒకరోజు ఒక దగ్గర ఉండే వ్యక్తులకి అందరినీ కలిసేంత అవకాశం, నిద్రపోయే అవకాశమే ఉండదు చాలాసార్లు. నేనే దాదాపుగా 12 సంవత్సరాలు పైబడి నేటికి సమయానికి భోజనం చేయలేదు, సమయానికి పడుకోలేదు. ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటాం, కొన్నిసార్లు ఎప్పుడో మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటాం. సరి అయిన నిద్ర సరి అయిన సమయానికి ఉంటేనే ఆరోగ్యం. కానీ మా జీవితాల్లో ఉండవు. అనుకుంటారు ఆయనకేం తక్కువ, షూటు బూటు ఫ్లైటు, బాబు ఇక్కడ నెక్ కూడా చాలా టైటు, అన్ని భారాలు మోస్తూ బ్రతుకుతాం. ఆయనకేమి చాలా పెద్ద పెద్ద కారులో తిరుగుతాడు, ప్లేన్లో తిరుగుతాడు, దాన్ని ఈఎంఐ నువ్వు కడతావా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆకాశం నుంచి ఏది ఊడిపడదు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ప్రోగ్రెస్ నీకు నచ్చదు, పక్కింటోడు బాగుండడమే నీకు నచ్చదు. చాలాసార్లు నీలో అసూయ పుడుతుంది. అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ పట్టించుకోవద్దు. దేవుడు అనుకున్నది జరిగితే అది సంతోషం. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను భోజనానికంటే ఎంత డబ్బు వాడేవాడో తెలుసా? అతను ఒక పూట భోజనానికి 1000 మంది తినేస్తారు, అంత ధనం. సొలొమోనా, వాట్ ఈస్ దిస్ అంటే వాడు ఎవడో వాడిని ముందెళ్ళి చెరసాలలో లేండి అంటాడు. నేను చెప్తున్నాను, అందరూ ఒకేలాంటి పరిచర్య చేయలేరు. అందరు సైకిల్ మీదే సేవ చేయాలంటే కుదురుతుందా? అందరు బైక్ మీదే సేవ చేయాలంటే కుదురుతుందా? ఒకవేళ చేయాలంటే ఎంత దూరం చేయగలం? ఒక జిల్లాలో తిరగలం బైక్ మీద, 2 జిల్లాల్లో తిరగలం. కానీ ఉదయం ఒక రాష్ట్రంలో, మధ్యాహ్నం ఒక రాష్ట్రంలో ఉండాలంటే బైక్ మీద కుదురుతుందా? ఏం కావాలి మరి? కారు కావాలి కదా. ఉదయం ఒక దేశంలో, సాయంత్రం ఒక దేశంలో ఉండాలంటే కారులో వెళ్తే సరిపోతుందా? అలా సేవ పెరుగుతున్న కొద్దీ, స్థాయి పెరుగుతున్న కొద్దీ వస్తువులన్నీ ఇస్తాడు, సౌకర్యాలు ఇస్తాడు దేవుడు. సౌకర్యం లగ్జరీ కాదు, సౌకర్యం సమయాన్ని సేవ్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశం. ఇలా అందరిని అన్ని కోణాల్లో అర్థం చేసుకోవడానికి ప్రార్థనా గది అనుభవం ఉండాలి. కనీసం ప్రతిరోజు 2-3 గంటలు మోకరిస్తే దేవుడు అర్థమవుతాడు. అలా ఏమీ లేకుండా మనుషులతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టి ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని చెప్పి సోషల్ మీడియాతో గడిపితే నీ మనసు పుచ్చిపోయి నీకు పిచ్చి పడుతుంది. అప్పుడు సాతాను నిన్ను బాగా వాడుకుంటాడు. అప్పుడు నీ నోరు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. చూసారా ఎన్ని పుచ్చులో? మనలో చాలా మంది హృదయాల్లో డస్ట్బిన్ మైండ్ సెట్ ఉంటుంది. అందరు చెప్పే వింటా ఉంటారు, లోపల పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి. వాళ్ళకు చూడండి, మనుషుల కూర్చున్నటువంటి ఎన్నో విషయాలు గుర్తుంటాయి, కానీ మనిషిని మహిమగా మార్చే విషయాలు మాత్రం గుర్తుండవు వారికి. వ్యర్థత మొత్తం గుర్తుంటుంది, డస్ట్బిన్ మైండ్ సెట్. మరలా పాయింట్కి వస్తున్నాను. కాబట్టి దేవుడు అందరితో ఒకేలా ఉండడం కుదరలేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అనుభవం ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దేవుడు తనలో ఉన్న జ్ఞానాన్ని ఇతనిలో కొంచెం పెట్టాడు, దేవుడు తనలో ఉన్న జ్ఞానాన్ని ఇతనిలో కొంచెం పెంచాడు. అలాగే దేవుడు తనలో ఉన్న జ్ఞానాన్ని వీరిలో కొంచెం కొంచెం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఇక్కడ 5వ వన్ ఉన్నాను. నేను ఇప్పుడు ఇక్కడ 5వ వన్ ఉన్నాను. చూస్తున్నారా మీరు? లైవ్లో కూడా కనబడుతుందా బ్రదర్? రైట్, జాగ్రత్తగా వినండి. నలుగురు ఉన్నారు కదా, దేవుడు తనలో ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచి ఇచ్చాడు, నాకు కూడా కొంచెం పంచి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి ఇక్కడ? 5 విధముల జ్ఞానం. ఇప్పుడు నేనేం చేశానంటే, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇతని దగ్గర కొంచెం, అతని దగ్గర కొంచెం, వీళ్ళందరి దగ్గర కొంచెం కొంచెం నేర్చుకున్నాను. నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఇప్పుడు నాకు ఎన్ని జ్ఞానాలు వచ్చినాయి? 5 విధముల జ్ఞానం నా దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఎంత ఉంది? ఒక్కొక్కటే ఉంది. వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకోవట్లా. నేనే రైట్ అంటే నేనే రైట్ అని అక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం కొరకు వాడుకోవాలంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు? వాళ్ళనా నన్నా? కారణం ఏమిటి? అది సంగతి. ఇప్పుడు నేర్చుకునేవాడిని వాడుకుంటాడా, నా దగ్గరే అన్నీ ఉన్నాయనేవాడిని వాడుకుంటాడా?
కాబట్టి జ్ఞానం ఉన్నవాడు ఒకరిని అవమానించడు, ఒకరిని సరి చేసుకుంటాడు. సరి చేసుకోవడములో దూషణ ఉండదు, ద్వేషం ఉండదు. ఎఫెసీ పత్రిక 4:30-31 వచనాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడే విషయం రాయబడింది. వెళ్ళండి. దుఃఖపడే విషయం రాయబడింది. ఆ దుఃఖానికి కారణం ఏంటో 31వ వచనంలో రాయబడింది. అల్లరి, కోపము, క్రోధము, దూషణ, ద్వేషము, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవునికి కోపము, బాధ కలిగిస్తుంది ఆయనకి. కారణాలు ఎన్ని న్యాయమైన కారణాలు చెప్పినా సరే, నియమానికి వేరుగా వెళ్తున్న ప్రతి పద్ధతిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు చూసి. అందుకే చెప్తున్నాను, లైవ్లో అందరు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను, మీ స్వాభావికమైన మనసుతో మీకు నచ్చినట్లు మాట్లాడడం మానేసేయండి. ఒకప్పుడు అండి ఈ వ్యక్తి, ఒకప్పుడు అండి అంటాం, ఒకప్పుడు సంగతి కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాడని మాత్రమే పట్టించుకోండి. ఆమేన్. ఒక వ్యక్తి గడిచిన సంవత్సరం ఏదైనా తప్పు చేసి ఉంటే ఈ సంవత్సరం కూడా అదే తప్పులో ఉన్నాడని నువ్వెందుకు అనుకుంటావు? పశ్చాత్తాపపడి మారిపోయి ఉండుంటాడు కదా. చాలా మంది శాంసన్ గురించి కొన్నిసార్లు చులకనగా మాట్లాడతాం. అదే శాంసన్ క్షమాపణ అడిగి దేవుని దగ్గర మెప్పు పొందుకున్నాడు. ఆత్మ మరలా తన మీదకి వచ్చినప్పుడు తన జీవిత కాలంలో ఏది చేయలేకపోయాడో దానికంటే ఎక్కువ పని చేసి వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి. దావీదు తన జీవితంలో జరిగిన పెద్ద తప్పు కోసం ఆత్మను నా యొద్ద నుండి తీసివేయక ప్రభు అని చెప్పి సరి చేసుకున్నాడు. నువ్వు తప్పు మాత్రమే చూస్తున్నావు, కానీ తప్పును సరి చేసుకున్నది చూడలేవు. ఎందుకంటే నువ్వు కయ్యను మనసును పొందుకొని ప్రమాదంలో ఉండుంటావు. అందరిని అర్థం చేసుకునే ఉన్నతమైన భక్తి సాధనకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేనంటాను, మొదట దేవుణ్ణి అర్థం చేసుకుందాం. మొదట మనకు దేవుడు అర్థమైతే అన్నీ అర్థమైపోతాయి. మీకు అర్థమయ్యేటట్టు కొన్ని మాటలు అడగనా? ప్రారంభించాను కాబట్టి మళ్ళీ అదే మాట అడుగుతాను. మీరు చెప్పండి, దేవుడు మనుషులను తన ప్రేమ కోసమే చేసుకున్నాడు కదా. ఈ చేసుకోవడం ఏదో పరలోకంలో చేసుకుంటే ఈ సమస్య లేదు కదా. మొదటి విషయం, భూమి మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? రెండవది, చేస్తే చేశాడు. ఆదామవ్వల ముందు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు పెట్టడం ఎందుకు? తినొద్దని చెప్పడం ఎందుకు? అవ్వ తింటుంటే మౌనంగా ఉండడం ఎందుకు? దేవునికి తెలియదు అవ్వ తింటుందని ముందే? తెలిసి ఎందుకు మౌనంగా ఉండుంటాడు? సరే, మౌనంగా ఉన్నాడు. సాతాను అవ్వను మోసగిస్తుంటే ఈయన మౌనంగా ఉండకుండా సాతాన్ని బంధించవచ్చు కదా. ప్రత్యక్షమై, సాతానా నిన్ను బంధిస్తున్నాను, నా పిల్లల్ని ముట్టకు అనొచ్చు కదా. అనలేదు. సరే, ఇదంతా అయిపోయింది, వాళ్ళని బయటికి నెట్టేశాడు. కయ్యను హేబేల్ని చంపుతుంటే ఆపొచ్చు కదా. ఆపలేదు. మరలా వచ్చి ఏమన్నాడు? నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడ? ఈయనకు తెలీదా ఎక్కడో? ఏం జరిగింది నాకు అన్నీ తెలిసి అడుగుతున్నాడు. ఇదంతా అలా ఉండనిద్దాం. సాతాన్ని ఒక క్షణంలో ఇలా చిటికేస్తే బంధించగలడా లేదా? బంధించగలడా? మరి ఎందుకు బంధించట్లేదు? చాలా న్యాయమైన కారణం ఉంది. చాలా న్యాయమైన కారణం ఉంది. మీరు చెప్పండి, నరకానికి వెళ్ళేవారు ఎవరో, పరలోకానికి వెళ్ళేవారు ఎవరో దేవునికి ముందే తెలుసా తెలీదా? మరి నరకానికి వెళ్ళేవారిని పుట్టించకపోతే సమస్య లేదుగా. ఎందుకు పుట్టిస్తున్నాడు? చాలా పెద్ద న్యాయమైన కారణం ఉంది. చాలా మందికి ఇలాంటి ఆలోచనలు, డౌట్స్ వస్తాయి. ఆ కారణం ఏమిటో తెలియదు పాపం. ఇదిగో దేవుని గ్రంథంలో అలాంటి కారణాలన్నిటికీ న్యాయమైన జవాబులు ఉన్నాయి. అది తప్ప ఇంకో కారణం కాదు అనేంత శ్రేష్టమైన జవాబులు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లలు చనిపోతున్నారు, సేవకులు చనిపోతున్నారు. ప్రమాదం నుంచి తప్పించుట యెహోవా వశం కదా అనుకుంటే దేవుడు కాపాడగలడా లేదా? మరి అమాయకులు ఎందుకు కాపాడట్లేదు? స్కూల్ బస్ బోల్తా పడుతుంటే ఆ ఒక్కరోజు ఒక గడియ ముందైన ఆ డ్రైవర్ని ఎక్కడో చోట దేవుడు ఆపొచ్చు కదా. ఎందుకు ఆపట్ల? సేవకులు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు, కిడ్నీ ఫెయిల్తో చనిపోతున్నారు. దేవుడు ఎందుకు ఆపట్ల? ఎందుకు ఆపట్ల? అంతెందుకండి, సాతానుగా మారకుండా దేవుడు అక్కడ ఆపొచ్చు కదా, గర్వపడకుండా. ఎందుకు ఆపలా? ఎందుకు ఆపలా? మీరు చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో వెళ్ళాల్సిన డెస్టినీ 40 సంవత్సరాలు తిరిగారు. దేవుడు వాళ్ళని డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడే బుద్ధి చెప్పొచ్చు కదా. ఎందుకు తిప్పడం? ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులని, లోబడనోళ్ళని ప్రజలని, వాళ్ళని ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అవునా కదా? నేను ఈరోజు ఇశ్రాయేలు పక్షాన నిలబడి మీతో మాట్లాడతాను, వినండి. ఏం చేద్దామండి? మేము సనక్కుండానే ఉందాం అనుకున్నాం. ఏం చేద్దామండి? మేము భయము భక్తితోనే ఉందాం అనుకున్నాం. ఏం చేద్దామండి? మోషే వస్తే నిజంగానే మోషేని దేవుడే పిలిచాడని మాకు రుజువైంది. మోషేతో పాటు ప్రయాణం కూడా చేశాం. మరి దేవుడే పిలిచినప్పుడు ప్రమాదం మీదకి వచ్చి మేమే చావబోతుంటే ఈ చావు కంటే మా పిల్లల మరణం కంటే ఐగుప్తులోనే ఉండడం మంచిది కదా అనుకోవడం మా తప్పు అయిపోయిందా? ఏం చెప్తారు మీరు?
400 సంవత్సరాలు అవిశ్వాసపు లోకములో, అవిశ్వాసపు దేశంలో బ్రతికి వెట్టి చాకిరి చేసి, సరి అయిన బోధ లేక, సరి అయిన విశ్వాసం లేక, మిగిలిన పెద్దలు అంతంత మాత్రాన వస్తాడు, మనల్ని విడిపించేవాడిని దేవుడు పంపిస్తాడని విశ్వాసంతో చెబుతుంటే, వారు అదే విశ్వాసంతో ఉండి అంత ఉన్నతమైన భక్తి కాకపోయినా ఎంతో కొంత భక్తిలో కొనసాగుతున్న వారు అప్పటికప్పుడే ఎర్ర సముద్రం దగ్గరకు వస్తే వెనక నుండి ఫరో తరుముతుంటే, అబ్బా దేవుడా మొరపెట్టి దేవా నన్ను విడిపించాలి అంత విశ్వాసం వారికి ఉంటుందా? మోషే చంపడానిక ఇక్కడికి తెచ్చావు, మేము అక్కడుంటే మా పిల్లలతో బాగుండే వాళ్ళం కదా అని ఏ తల్లి తండ్రి అనకుండా ఉంటారా? అనకుండా ఉంటారా? పడుంగున అనేస్తాం. ఏమిటి ఇశ్రాయేలీయులు చూడండి, దేవుడు అంత అద్భుతం చేసినా కనీసం కృతజ్ఞత లేదనేస్తాం. సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? తన పిల్లలు, తన భార్య, తన కుటుంబం, తన తల్లిదండ్రులు ఇక్కడ నాశనం అయిపోతున్నారు. అక్కడ ఉంటే కనీసం బానిసత్వంలోనే బ్రతుకుతూ ఒకరినొకరం చూసుకునే వాళ్ళం కదా. మోషే ఏంటి మోషే ఇది అని అడగడం తప్ప వారికి అప్పటికి ఇంకా విశ్వాస బోధ లేదు. సరే, ఆ తర్వాత మోషే దేవుణ్ణి అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు ప్రార్థించే సమయం కాదు, పని చేసే సమయం, ఆ కర్ర పట్టుకొని ముందుకు వెళ్ళమన్నాడు. సముద్రం 2 పాయలైంది. వారు ఆ అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు. దేవుడు గొప్పవాడని వారు పాడుతూ స్తుతిస్తూ వెళ్ళిపోయారు. చక్కగా ఒడ్డుకు చేరుకున్నారు. అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళు బాగానే కొనసాగింది. ఆకలి అవుతుంటే టైంకి ఆహారం దొరకట్లా. మోషే, పిల్లల ఆకలితో ఉన్నారు, ఆడవాళ్ళ ఆకలితో ఉన్నారు, పెద్దవాళ్ళ ఆకలితో ఉన్నారు. మోషే ఏంటి మోషే ఇది? దేవుడే కదా నిన్ను మమ్మల్ని తీసుకురమ్మన్నాడు అన్నాడు. మరి ఏంటి గాయం, ఈ కన్నీరు, ఈ కష్టం? దేవుడైతే ఇలా ఎలా చూస్తాడు? దేవుడు ఉద్ధరించేవాడు కదా, తల్లి తండ్రి అయిన వాడు కదా. మోషే ఏమిటిది అని అడగడం తప్ప అడిగారు, సనిగారు. మొత్తం వినండి జాగ్రత్తగా. సనిగారు, అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? కరుణించి మన్నా ఇచ్చాడు. మన్నా రోజు తింటున్నారు. విసిగేయిదా? వెగటేయిదా? వేస్తుందా? వేయిదా? ఉదయం లేవాలి, మన్నా సమకూర్చుకోవాలి, తినాలి. వీళ్ళకి అలాగే తినడం ఇష్టం లేక దంచుకొని అప్పములు చేసుకొని కూడా తిన్నారు. అది కూడా వెగటేసింది. మోషే ఏంటి మోషే? అక్కడ ఉల్లిపాయలు, కాకరకాయలు, బీరకాయలని దొరికేవి. ఎక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నావు మోషే? దేవుడేనా మనల్ని నిజంగా పిలిచింది? ఇంకా వాళ్ళలో డౌట్ క్రియేట్ అవుతుంది. ఎర్ర సముద్రం అనే అద్భుతాన్ని కూడా మర్చిపోయారు. ఎందుకంటే వారి జీవితంలో ఉన్న కన్నీరు దాన్ని మర్చిపోయేటట్లు చేసింది. అప్పుడు దేవుణ్ణి మరలా మోషే వేడుకుంటే పూరేళ్ళు వచ్చినాయి. ఈసారి పూరేళ్ళని పట్టుకొని చక్కగా కాల్చుకొని, ఎంతకాలం కాల్చుకొని తింటారు? ఎన్నిసార్లు? రోజు చికెన్ పెడితే ఇంకోసారి తినబుద్ధి ఇద్దా నీకు? ఉదయం చికెన్, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం చికెన్, స్నాక్స్లో చికెన్, టిఫిన్లో చికెన్. చిచ్చి అనిపించదు? ఇటు మన్నా, ఇటు పూరేళ్ళు. మనం ఏమంటాం? మన్నా నీకు పెడితే తెలిసి వస్తుంది అన్నా. మన్నా అంట. ఏకంగా పూరేళ్ళు ఇచ్చాడు దేవుడు. అరే 40 సంవత్సరాలు ఎలా బతుకుతారా నాన్న అవి తిని? మనకి ఈరోజు తిన్నది రేపు తినబుద్ధి అవదు. వెరైటీ కావాలి. అమ్మా నిన్న మాంసం చేసావు కదా, ఈరోజు కూరగాయలు చేయమంటాం. ఈరోజు కూరగాయలు చేశారు కదా, రేపు పప్పు చేయమంటాం. వెరైటీగా రోజు తింటాం. ఉదయం చేసింది మధ్యాహ్నం తినద్దు, స్పెషల్ కావాలంటావు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడతాం మనం. వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోండి. నిజమే, వాళ్ళు సనగడం తప్పే, నేను తప్పు కాదనట్లా. వాళ్ళు సనగడం తప్పే, పదే పదే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవడం తప్పే, దాన్ని తప్పనట్లా. వాస్తవానికి వాళ్ళు సనగడానికి బదులుగా, మోషేను నిందించడానికి బదులుగా ఏం చేయాలో తెలుసా? ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు కదా దేవుడా, మాకు కావలసినవి మిగతావి కూడా ఇవ్వమని అందరు కలిసి చెయ్యెత్తితే నా దేవుడు అద్భుతం చేసేవాడు. ఇశ్రాయేలు చేసిన తప్పేమిటంటే వారే చెయ్యెత్తి మొరపెట్టడం మానేశారు. మోషే మీద సనగడం దేవునికి నచ్చల. అందుకే అక్కడ రాయబడింది, వారు మోషే మీదను దేవుని మీదను తిరుగుబాటు చేసిరి. అదే బాధ ఏదో మోకరించి దేవుణ్ణి అడుగుంటే, దేవా మా వల్ల కావట్లేదు, మాకు సహాయం చేయమంటే, ఏలియాకు సహాయం చేసిన దేవుడు చేస్తాడు కదా. ఆ అద్భుతాన్ని ముందే చేయగలడు కదా ఆయన, ఏలియా కంటే ముందే. వారు తమకు తామే మొరపెట్టలేదు. ఈరోజు నీకు కూడా దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదిగావు, మిమ్మల్ని ఎవరో ఒక నాయకుడు నడిపిస్తున్నాడు. నీ పరిస్థితులను బట్టి సనగడం మాని, గొనగడం మాని, మొరపెట్టడం ప్రారంభించు. దేవుడిచ్చే వరకు విసుకక ప్రార్థించడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్లాస్టిక్ చప్పట్లు ఎందుకండి? దేవుని స్తుతించాలంటే పక్కన వాడు కూడా ఉలిక్కిపడి దేవుని స్తుతించేటట్లు చేయాలి ఆ పని. కొందరు ఎవరు కొట్టట్లేదా? సిగ్గుపడుతూ స్తుతి వద్దు, సిగ్గుపడేవాడు స్తుతించేటట్లు స్తుతి చేద్దాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్.
WCM ఉంది కానీ నేర్పించే పని యాక్చువల్లీ వాళ్ళది. మీకు ఇప్పటికే నేర్పించడానికి వాళ్ళు అక్కడక్కడ నిలబడి చేయాల్సిన పని. సరే చూద్దాం. పౌలు భక్తుడు కూడా బాధపడతాడు, ప్రసవ వేదన పడతాడు. ఎంతకాలం రా మిమ్మల్ని మీకు నేర్పించాలి, నాకు ప్రసవ వేదనగా ఉంది, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఏదైనా ఒక ఉన్నతమైన విషయం విన్నప్పుడు స్తుతి అనివార్యం, స్తుతి చేయాలి, స్తుతి చేపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఎన్నో సంగతుల విషయంలో మనం దేవుని ఇంకా నేర్చుకోలేదు, తెలుసుకోలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థమైపోయాడా? దేవుడు అర్థమయ్యాడా? మరి దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఈ లైఫ్లో అన్ని బాగున్నాయనే సంతోషంలో ఉండిపోయో బాగుంది. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా పరలోకంలో బాగుంటాను అనే గ్యారంటీ ఉందా మరి నీకు? మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? మరి గాఢ అంధకారమందు నివాసము చేయువాడని యెహోవా సెలవిస్తున్నాడని సొలొమోనుతో ఎందుకు అన్నాడు? వెలుగులో ఉండే దేవుడు గాఢ అంధకారంలో ఏం చేస్తుంటాడు? మనకు తెలీదు. మీరు చెప్పండి, బైబిల్ ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంది. నేను కూడా అదే నమ్ముతాను, ఉండవు. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఖచ్చితంగా ఉండవు. అయితే ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకుంది? మనం నేర్చుకోం, తెలుసుకోం దాని గురించి. ఆకలి దప్పులు లేని ఆ లోకంలో జయించిన వానికి జీవవృక్ష ఫలముల భోజనం పెడతానన్నాడే. ఆకలి దప్పులు లేని చోట జీవవృక్ష ఫలముల భోజనం ఏమిటి? మూడవది, ఆకలి దప్పులు లేని పరలోక రాజ్యం అది. ఓకే, ఆకలి దప్పులు లేని రాజ్యమైనప్పుడు క్రీస్తుకు సంఘానికి వివాహమైనప్పుడు పెండ్లి విందు జరగబోతుందన్నాడే. విందులో గాలి తింటావా? ఆకలి దప్పులు లేని రాజ్యంలో ఆ విందేమిటి? ఆలోచించలేదు మనం. ఆ ఆకలి దప్పులు ఉండవు అని చెప్పిన అదే బైబుల్ ఆహారం గురించి కూడా మాట్లాడుతుంటే దేవుడు ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడని కనిపెట్టలేకపోయిన క్రైస్తవ్యమా, మేలుకో. నీకు తెలిసిన వన్ సైడ్ పరిగెత్తకు, అది గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంటుంది. కృతజ్ఞత కలిగి మొరపెట్టి దేవుణ్ణి అడుగు, దేవుడే మనోనేత్రములు తెరుస్తాడు. నిజంగానే ఆకలి దప్పులు ఉండవు పరలోకంలో. వీటన్నిటిని పెట్టడం వెనకాల వేరే న్యాయమైన కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుంటే ఎందుకు ఆకలి దప్పులు లేవో తెలుస్తుంది, ఎందుకు పెట్టాడో కూడా తెలుస్తుంది. దేవుని న్యాయమును, దేవుని వాక్యమును సరిగ్గా తూకం వేసుకొని చూసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని సంవత్సరాల బైబిల్ చదివారే, అందరికంటే బాగానే భక్తిలో ఉన్నాను అనుకున్నావే, చాలా సిస్టమేటిక్ లైఫ్ నాకు ఉంది అనుకున్నావే, ప్రార్థనలో బాగున్నాను అనుకున్నావే, పరిశుద్ధంగా యథార్థంగానే ఉన్నాను అనుకున్నావే, నీకు నచ్చింది చక్కగా అన్ని నెరవేరిపోతుంటే దేవుడు అన్ని ఇస్తుంటే నేనే కరెక్ట్ అనుకున్నావే. మరి ఇన్ని సంగతులు తెలియకుండా నీ ఆత్మీయ జీవితం ఎదిగినట్లా, ఇంకా ఎల్కేజీలోనే ఉన్నట్ట? అంత మాత్రమే కాదు, మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధింపబడుతుంది, విప్పబడుతుందని, ఈ లోకంలో కూడా బంధింపబడుతుంది, విప్పబడుతుందని విన్నాం. అవును, ఏం బంధించి ఏం విప్పాలి? మళ్ళీ ఆశీర్వాదాలు, దీవెనలు, శాపాలేనా?